దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మన బ్రతుకులు ఆయన చేసే ప్రతి విధమైన మేలులకై కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నారు. పందరామునకు వెళ్ళిపోతున్నటువంటి యాకోబు చాలా కష్టంలో, అరణ్యంలో ఒంటరిగా ఆయన ఎంతో భయముతో ఏం చేయాలి పరిస్థితి అని కలవరపడిపోతున్నటువంటి సమయంలో దేవాతి దేవుడు మరి ఎక్కుతూ దిగుతూ నిచ్చెన మీద దేవుని దూతలు కనబడ్డాయి. దేవుడు అక్కడ ఆయనకు ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏమనగా, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. అక్కడ అతనికి ఎవ్వరూ లేరు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నాడు అతను. అక్కడ అసలు అతనికి నానేవారు లేనటువంటి ఆ స్థలంలో, అరణ్యంలో దేవుడు ఇంత గొప్ప వాగ్దానం, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కాపాడుతాను. అవును కదా, యాకోబుని దేవుడు ఎంత కాపాడారు, ఎంత ఆశీర్వదించారు. యాకోబుని దీవించిన దేవుడు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడే గొప్ప దేవుడు. ఆయన ఆశీర్వాదాలు ఇప్పుడే దిగి వచ్చును గాక. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన మాట ఇస్తున్నారు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కూడా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, లేక కాపాడుతాను. కాపాడటం అనేది దేవుని కృప. ఈ రోజుల్లో ఆయుష్కాలం ఎంత తక్కువైపోతుందో, కానీ మనకు ఆయుష్కాలం కావాలంటే దేవుడు కాపాడాలి. ఆయుష్కాలం దేవుడిచ్చేటువంటి కృప, భాగ్యం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి మనం వ్యాపారం చేసి లాభం సంపాదిందము రెండని చెప్పుకొని వారులారా, మరి ప్రభు చిత్తమైతేనే మనము బ్రతికి ఉండి ఇది చేయదం అది చేయదం అని చెప్పాలంట. చూసారా, ప్రభు చిత్తమైతేనే మనకు ఆయుష్కాలం, ఆరోగ్యం. కాబట్టి అందరం కూడా దేవునికి భయపడదాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, చెడుతనాన్ని విడిచిపెట్టండి. దేవాతి దేవుడు నీ చేపట్టుకు నడిపిస్తారు. ఏ విషయంలో కృంగే పని లేదు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి కోట్లాది స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మాట ఇచ్చి తప్పుడుకున్నాడు కాదు నాయన. గొప్ప దేవా, నీ ప్రజల పట్ల నీవు కృప చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అవును ప్రభువా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను కాపాడుతానని వాగ్దానం చేసావు నాయన. కడవరి కాలంలో నీ కొరకు ఎలా ఉండాలో నేర్పించండి. గొప్ప దేవా, నీ దాసులను కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడు. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. రోగులైతే ముట్టి బాగు హక్కలుండి తీర్చునైనా. సమస్త దేశాలని శాంతిపరచండి అయినా. అయ్యా, ప్రాంత ప్రజలందరినీ, ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి మీ నామం గొప్ప చేసుకోండి అయినా. అయ్యా, నీ ప్రజల పక్షంగా నువ్వు వ్యాజ్యమాడే దేవుడు. అందరూ కూడా అంతటా అందరూ మార్పు చెందాలి. నీ భద్రత మా యొక్క నాయకులను కాపాడండి. తోడుగుండి శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.